టెట్ డిఎస్సికి 2024లో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అది మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇదే విషయాన్ని చెప్తున్నానంటే, మనము ప్రతి ఒక్క సెకండ్ని, ప్రతి ఒక్క నిమిషాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేస్తూ వెళ్ళాలి. సిలబస్ని అనాలిసిస్ చేస్తూ మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, టెట్కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ జాగ్రత్తగా మనం మన దగ్గర ఉండాలి ఫస్ట్. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను నేను, వినండి. ఎప్పుడైనా సరే టెట్ కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. చదివినదే చదవడం. ఎస్, చదివిందే చదవడం. చాలామంది ఒక్కసారి చదివేసి దాన్ని వదిలేయటమో లేదా 2 సార్లు చదివి వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక డిఎస్సికి ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఒక పుస్తకాన్ని వీలైనన్ని సార్లు, 10 సార్ల 20 సార్ల అనేది కాదు, చదువుతూనే వెళ్ళాలి. మొదటిసారి చదివినప్పుడు మీకు 1 మంత్ పట్టొచ్చు, రెండవసారి 20 డేస్ పట్టొచ్చు ఒక పుస్తకం. నేను చెప్తున్నాను ఇది. సో నేను కొన్ని పాయింట్స్ని చాలా ఈజీగా ఉండేలాగా మీకు చెప్తాను. కొన్ని నాకు తెలిసినవి, మీరు కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దానికి కావాల్సింది 2 విషయాలు. ఈరోజు నేను చెప్పేది, టెట్కి సీరియస్గా మనం ప్రిపేర్ అవ్వాలా లేదా డిఎస్సికి అనేది. నేను చెప్పేది ముందుగా టెట్కి పూర్తి అవగాహనతో ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ మాకు ఆల్రెడీ చాలా మార్క్స్ వచ్చేసాయి, నో ప్రాబ్లం, ఇంకొక 2 మార్క్స్, ఇంకొక 4 మార్క్స్ మీరు ఎక్స్ట్రా టెట్లో వస్తే అవే మార్క్స్ మీకు డిఎస్సిలో యాడ్ అయ్యి మీకు జాబ్ తీసుకురావడానికి మూల కారణం అవుతాయేమో. కాబట్టి టెట్ గురించి సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి, యాజ్ వెల్ యాజ్ మీరు డిఎస్సికి కూడా. టెట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, టెట్లో వచ్చిన మార్క్స్ మనకు తర్వాత తెలుస్తుంది. ఒక 2 మార్కులు 3 మార్కులు పోతే టెట్లో వస్తే కనుక బాగుండేదేమో అనిపిస్తుంది. సో 2 కూడా 2 కళ్ళ లాంటివి. మనకి జాబ్ రావాలంటే, మనకి జాబ్ చాలా అత్యవసరం. మనకి జాబ్ కావాలి అంటే మనం అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో మనం పరిశీలన చేసి, పరిశోధించి చదవడం మొదలుపెట్టాలి. ప్రతి ఒక్కరూ సీరియస్గానే అటెంప్ట్ ఇస్తారండి, సీరియస్గానే చదువుతారు. కానీ లాజిక్గా మనం ఏం చదవాలి అనే దాంతో పాటుగా ఏం చదవకూడదు అనేటువంటి వాటిని కూడా పక్కన పెట్టాలి. మనం చాలా మెటీరియల్స్ తీసుకొని అన్నీ ముందేసుకొని చదువుతూ ఉంటాము. నిజానికి జాబ్ సాధించలేకపోతే జాబ్ సాధించిన వాళ్ళు చాలా చెప్తారు, కానీ మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. రేపొద్దున మీరు జాబ్ సాధించాక కూడా మీకు ఒక స్ట్రాటజీ మీరు చెప్తారు నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ బ్యాచ్కి. సో నేను అనేది ఏంటంటే, నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పే ఒకే పాయింట్ ఏంటంటే, మీకు క్లారిటీ ఉండాలి. టెట్ అవసరమా? ఖచ్చితంగా అవసరమే. చాలామంది టెట్లో నాకు ఆల్రెడీ స్కోర్ వచ్చింది, నేను డిఎస్సికి సీరియస్ ఇవ్వండి. డిఎస్సికి కూడా ఎవరు కాదనట్లేదు, డిఎస్సియే మెయిన్, కానీ టెట్ అంతకంటే ముందు మెయిన్. లేదు సార్ నాకు చాలా మార్క్స్ వచ్చేసాయి టెట్లో చాలు అంటే, ఎన్ని వచ్చాయి? 125, 130, అయితే 140కి ట్రై చేయి. నేను అనేది అది 100 లేదా 108, 106 ఇలా వస్తాయి. మీరు 120కి ట్రై చేయండి, 130కి ట్రై చేయండి. సో టెట్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా, యాజ్ వెల్ యాజ్ డిఎస్సికి కూడా. ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది అభ్యర్థులకి టెట్ అవసరం లేదు, ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అవుతాను అంటే, ఇప్పుడు జాబ్ మనకి లేదు కాబట్టి, జాబ్ అవసరం కాబట్టి రకరకాలుగా మన మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది. అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. మీరు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. నేను మీరు చేసినా చేయకపోయినా ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తాను. సో డీటెయిల్డ్గా అంటే లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, అంత వీడియో చూడడానికి కూడా మీకు టైం ఉండదు. మ్యాక్సిమం నేను 5 మినిట్స్ లోపలనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సిలబస్ గురించి కూడా చేస్తాను. సో మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు తెలిసినవి కూడా మీరు ఏమైనా కామెంట్ విషయంలో చేస్తే అది నేను మన అభ్యర్థులందరికీ చెప్పడం జరుగుతుంది. సీరియస్గా, సిన్సియర్గా ఉండండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది కాకుండా ఖచ్చితంగా వస్తుంది, మనకి జాబ్ రావాల్సిందే అనే పట్టుదలతో ఉండండి. ఆల్ ద బెస్ట్.